రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 42 లక్షల మంది ఆసరా పింఛన్ వాహులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఈ వీడియోలో జనవరి నెల పెరిగిన ఆసరా పింఛన్లు 4016, 6016 మొదట ఈ జిల్లాల వారికి కొత్త విధానంలో పంపిణీ. ఈరోజు దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పింఛన్ వాహులకు జనవరి నెల పెరిగిన ఆసరా పింఛన్లు పంపిణీ కార్యక్రమానికి ప్రభుత్వం నాంది పలికిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 3 నెలల ఆసరా పింఛన్లు ఎవరికైతే పడలేదో వారందరికీ శుభవార్తగానే చెప్పుకోవచ్చు. 3 నెలలకు సంబంధించిన ఆసరా పింఛన్ల పంపిణీ ప్రక్రియ ఈ జనవరి నెలలో పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. జనవరి నెలలో మాత్రం 2016 రూపాయలు, 4016 రూపాయల పంపిణీ కార్యక్రమం మాత్రమే ఉండబోతుంది. కానీ ఈ జనవరి నెలలో పెరిగిన ఆసరా పింఛన్లకు సంబంధించిన కొత్త లిస్టులను విడుదల చేయడం జరుగుతుంది. వీరికి ఫిబ్రవరి నుంచి ఈ 2016 రూపాయలను 4016 రూపాయలకు, 4016 రూపాయలను 6016 రూపాయలకు పెంచుతూ కొత్త జీవో విడుదల చేసి ఫిబ్రవరి నుంచి కొత్త ఆసరా పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. దీనికోసం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్ తెలంగాణ ప్రజలందరూ వేచి చూస్తున్నారు.